అంటే ఇలాంటి స్టేట్మెంట్ బహుశా ఎవరు ఇవ్వలేదేమో. అంటే ఒక రీజనల్ ఐడెంటిటీని బలపరిచే శక్తులు ఇది ఒక ఉగ్రవాదంతో సమానం అని ఎక్కడ బహుశా చరిత్రలో ఏ పొలిటీషియన్ కూడా చెప్పుండకపోవచ్చు. బహుశా పవన్ కళ్యాణ్ గారేనేమో ఈ ఉగ్రవాదంతో పోల్చింది. ఉగ్రవాదంతో పోలుస్తూ చాలా మంది ఇందిరాగాంధీ గారు మాట్లాడారు. ఓకే. ఇందిరాగాంధీ గారు భింద్రన్వాలేని ఒక టైంలో ఆవిడ పొలిటికల్ ప్రయోజనాల కోసం వారికి సహకారం అందించారు. ఆవిడకి వ్యతిరేక శక్తులు అక్కడ రైజ్ అయినప్పుడు ఇతన్ని వాడారు వాళ్ళకు వ్యతిరేకంగా. ఆ తర్వాత ఇతను వ్యతిరేకంగా మారిన సందర్భంగా తను చెప్పిన మాట వినటం లేదు అని ఏకైక ఎలిగేషన్తో స్వర్ణ దేవాలయంలోకి సైన్యాన్ని పంపి అతన్ని చంపడమే ప్రోగ్రామ్గా ఆపరేషన్ బ్లూ స్టార్ చేసింది ఆవిడ. చేసిన సందర్భంగా సిక్కుల మనోభావాలు గాయపడి వాళ్ళు ఆవిడని ఎలిమినేట్ చేసే ఆలోచనతో ముందుకు కదిలే పరిస్థితి వచ్చింది. అలాగే శ్రీలంకలో తమిళులు మాకు ప్రత్యేక ఈలం అంటే దేశం అనే మాకు ప్రత్యేక దేశం కావాలి అని డిమాండ్ చేశారు. ఆ డిమాండ్ తప్పు అంటాడా ఈయన పవన్ కళ్యాణ్? తప్పు కదా ఆ మాట అనడం ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడిగా. ఎన్టీ రామారావు ఖలిస్తాన్ వాళ్ళతో నేను మాట్లాడతాను అన్నాడు ఆ రోజున. మీరు కాదు మాట్లాడాల్సింది, మేము కదా మాట్లాడుకోవాల్సింది అన్నాడు. ఆయన మీద కార్టూన్లు వేశారు. ఆయన బిస్కెట్ ప్యాకెట్లు సంచిలో వేసుకుని ఎడుతూ ఉంటాడు, అప్పులు వస్తూ ఉంటుంది అటు నుంచి. ఈవెన్ మద్రాస్ నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోవటం కూడా చాలా సంఘర్షణల మధ్య చాలా విడిపోయారు. మీరు కలిసి ఉండొచ్చు కదా జాతీయ భావంతో. ఎందుకు పొట్టి శ్రీరాములకి పిచ్చెక్కి నిరాహార దీక్ష చేశాడా? అవును, అప్పుడు కూడా చాలా ఇప్పుడు తెలంగాణ ఉద్యమానికి మించిన అల్లర్లు కూడా జరిగినాయి అప్పుడు. పొట్టి శ్రీరాములు చనిపోయిన సందర్భంగా ఆయన ఆ కండిషన్ లో ఉన్నాడు అని తెలిసి కూడా రాష్ట్రం ఇవ్వటానికి అంగీకరించలేదు కేంద్రం అని ప్రజలలో ఆగ్రహం పెల్లుబికి కేంద్ర ప్రభుత్వ ఆస్తుల మీద దాడులు జరిగాయి. రైల్వే స్టేషన్లను తగలబెట్టారు, టెలిఫోన్ ఎక్స్చేంజ్లను తగలబెట్టారు. కాబట్టి ఎందుకు జరిగింది జయాంధ్ర ఆందోళన నువ్వు ఎలా చూస్తావు? జయాంధ్ర ఆందోళన నిరుద్యోగులు మండించిన మంటది. దాన్ని పొలిటీషియన్స్ టేక్ ఓవర్ చేసి చంపేశారు. వీర కాకాని అని చెప్పబడే కాకాని వెంకటరత్నం గారు స్కీమర్. ఆయన విగ్రహం ఉంది ఇప్పటికీ విజయవాడలో. కానీ ఆయన ఆ ఉద్యమాన్ని దారి మళ్లించి పొలిటికలైజ్ చేసి దాన్ని నీరుగార్చడానికి ఒక మార్గం ఏర్పాటు చేశాడు. ఆ ఉద్యమం జరుగుతున్న క్రమంలో హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు ఆయన. దాంతో వీర కాకానిగా మారాడు. కానీ కాకాని గారి స్కీమింగ్ వెనకాల నిజం ఉందా అనే చర్చలోకి వెళితే కష్టమే నిలబడటం. అందుకని జయాంధ్ర ఉద్యమం నిరుద్యోగులు ఎందుకు మండించారంటే ముల్కీ నిబంధనలు అమల్లో ఉన్నాయి ఇక్కడ. ఆ ముల్కీ నిబంధనలు ఉన్న చోట మా రాజధాని కదా అది హైదరాబాదు. మా రాజధానిలో మేము ముల్కీ నిబంధనలకు లోబడి అక్కడ ఎందుకు పని చేయకూడదు కాబట్టి ఆ ముల్కీ నిబంధనలు తొలగించండి అని హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు ఉన్న కండిషన్స్ లో అవి తీయటం తప్పే అని చెప్పింది. ఈ హైకోర్టు తీర్పు మీద సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తే 72లో తీర్పు ఇచ్చింది కోర్టు. ఇస్తూ కింది కోర్టు తీర్పుని బలపరిచింది. దాని మీద నిరుద్యోగులు ఆ రోజున ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో రిజిస్టర్ అయ్యి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు రాక ఇబ్బంది పడుతున్న వాళ్ళందరూ కలిసి వైజాగ్లో సమావేశమై మొదలుపెట్టిన కార్యక్రమం కదా అది. రాజకీయ నాయకులకి ఏం సంబంధం, వీళ్ళు ఎందుకు ఎంటర్ అయ్యారు, వీళ్ళకి పివి నరసింహారావుని పీకటం అనేది ప్రోగ్రామ్. దానికి దీన్ని వాడేసుకున్నారు. 1972 72లో ఆ ఉద్యమం ఉద్యోగాల కోసం జరిగిన ఉద్యమం. మా రాష్ట్రం మాకు ఇచ్చేయండి, మా రాజధాని మేము పెట్టుకుంటాం, మా రాజధానిలో మేము బతుకుతాం, మేం నాన్ లోకల్ అయిన రాజధాని మాకు వద్దు. అది సింగిల్ పాయింట్ ఎజెండా. ఇక మనం ఓవరాల్ గా చూస్తే ప్రాంతీయ భావన అనేది ప్రజల్లో ఉన్న చైతన్యాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. అంటే మానవ హక్కుల కోసం జరిగే పోరాటమే ప్రాంతీయ పోరాటం కూడా. ప్రతి కుటుంబంలో కూడా ప్రాంతీయ పోరాటాలు ఉంటాయనే జ్ఞానం ఉండాలి. తమ్ముడు ఆయన అన్నలాగా మాట్లాడుతున్నాడు. తమ్ముడు ప్రతి కుటుంబంలో కూడా ఒక అణచివేత ఉంటుంది.
తల్లి తండ్రి పిల్లల పట్ల చూపించే దానిలో ప్రేమ అనే కోణంలో ఒక అణిచివేత కూడా ఉంటుంది. అంటే వీళ్ళ అభిప్రాయాలను వాళ్ళ అభిప్రాయాలుగా, వాళ్ళ అభిప్రాయాలను వీళ్ళ అభిప్రాయాలుగా రుద్దే ప్రయత్నం జరుగుతుంది. దాని మీద యుద్ధం చేయాలని అనుకున్నప్పటికీ గివెన్ సర్కమ్స్టాన్సెస్ లో యుద్ధం చేయలేక అణిగి ఉంటారు వాళ్ళు. కానీ ఆ వ్యతిరేకత వాళ్ళ మనసుల్లో పోగుపడుతూ ఉంటుంది. వాడు బైపీసీలో చేరాలనుకుంటాడు, లేదు నువ్వు ఎంపీసీలోనే చేరాలని తల్లిదండ్రులు ఇన్సిస్ట్ చేస్తారు. అది అణచివేతే కదా. ఇప్పుడు ఆయన ఇంకొక మాట అన్నారు, ఏపీ వారికి కుల భావన ఎక్కువ, తెలంగాణ వారికి ప్రాంతీయ భావన ఎక్కువ అని మాట అన్నారు. తర్వాత ఈ రెండు భావాల కన్నా కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తృతంగా ప్రబలుతున్న ఒక భావన ఏంటంటే మత భావన. అంటే మత భావాన్ని పెంచుతున్నట్టుగా ఆయన అలాగూ సనాతన అనే పేరుతో పవన్ కళ్యాణ్ చేస్తున్న పని అదే కదా. ఇప్పుడు మన దేశంలో జరిగిన అల్లర్లలో ఎక్కువ శాతం ఆ మత భావన, ప్రజల మధ్య ఉన్న వైషమ్యాలు, మత విద్వేషాలు రెచ్చగొట్టడం వల్లే వేలాది మంది చనిపోయారు. ఇప్పుడు బాబ్రీ మసీదు కూల్చివేతలు, ఇప్పుడు అవన్నీ చెప్పరండి వాళ్ళు ఒక మతాన్ని ఇప్పుడు ఎలాగైతే ఆయన ప్రాంతీయ వాదము అనేది ఉగ్రవాదము అని బ్రాండ్ చేశాడు, అలాగే ఉగ్రవాదపు మతంగా ఇస్లాంని బ్రాండ్ చేశారు వీళ్ళే. ఇప్పుడు ఆయన పవన్ షా నమ్ముకున్న అమిత్ షా గారు బ్రాండింగ్ అదే కదా. ఆ బ్రాండింగ్ ఎందుకు చేశారు? వాళ్ళ ప్రయోజనాల కోసం. ఆ బ్రాండ్ వేసి భయపెట్టడం, వాళ్ళని భయపెట్టి కంట్రోల్లోకి తీసుకోవటం. వాళ్ళని దేశం నుంచి గెంటేయాలని అనుకోవట్లా బీజేపీ. వాళ్ళు ఉండాలి. క్రైస్తవులు కూడా భయపడుతున్నారు. ఇప్పుడు భారతదేశంలో ఉన్న క్రైస్తవులు విపరీతంగా టెన్షన్తో ఉన్నారు. ఎందుకంటే దళితులకి రిజర్వేషన్లు ఉన్నాయి, దళితుల్లో మెజారిటీ క్రిస్టియానిటీలో ఉన్నారు. మీరు క్రిస్టియానిటీలో క్యాస్ట్ లేదు కాబట్టి మీకు రిజర్వేషన్లు వర్తించవు అన్నారు. క్రైస్తవంలోకి మారిన దళితులకి బీసీలు ఒక కేటగిరీ ఇచ్చారు. ఆ కేటగిరీ కూడా లేకుండా జరిగిపోతుంది. ఇప్పుడు వాళ్ళు ఇటు కారు అటు కారు ఎటు కాని పరిస్థితిలోకి వెళుతున్నారు. కాబట్టి అక్కడ కూడా కుల సమాజం ఉంది. అక్కడ కూడా మాల క్రైస్తు, మాదిగ క్రీస్తు, కమ్మ క్రీస్తు, బ్రాహ్మణ క్రీస్తు, రెడ్డి క్రీస్తు ఉన్నారు. కాబట్టి ఈ క్రీస్తుల మధ్య గొడవ ఉంది. అక్కడ కులత కాదు, అలాగే చెప్పు, అవి మాట్లాడుకోరు వీళ్ళు. కాబట్టి ఆ గొడవ జరుగుతోంది, బర్నింగ్ ఇష్యూ అది ప్రస్తుతం. కాబట్టి ప్రతి చోట ప్రతి సమూహాన్ని ఒక సమూహంగా ఏర్పడిన వాళ్ళకి కొన్ని ప్రత్యేక సమస్యలు ఉంటాయి. ఆ సమస్యల్ని సమర్థించటం, ప్రాంతీయవాదాన్నో కులవాదాన్నో మతవాదాన్నో సమర్థించటంగా నువ్వు అనుకుంటే నీ అంత మూర్ఖుడు ఇంకోటి ఉండడు. నేను నా చిన్నతనంలో చూశాను సార్, మా ఊర్లో 4 చర్చిలు ఉండేవి. ఒకటేమో మాలలకు సంబంధించిన చర్చి, ఒకటి మాదిగలకు సంబంధించిన చర్చ్, ఒకటేమో కాపులకు సంబంధించిన చర్చ్ ఒకటి ఉండేది, ఇంకొకటి రెడ్లకు సంబంధించిన చర్చ్ ఒకటి ఉండేది, మరొక చోట కొంత బీసీ సామాజిక వర్గాలకు సంబంధించిన చర్చ్ కూడా ఉండేది. ఇట్లా క్రైస్తవంలో కూడా ఈ రకమైన భావనలు ఉన్నాయి. ఉందని కొత్తగా చెప్పక్కర్లేదండి. వేల సంవత్సరాలు ఈ దేశంలో క్రైస్తవం ఎమర్జ్ అయిన రోజు నుంచి ఉంది. ఇప్పటికీ ఏ వీధి చర్చ్ ఆ వీధిదే, ఎవరి గొడవ వాడిదే. వాళ్ళ దేవుళ్ళని వాళ్ళు కొలుచుకుంటారు, వీళ్ళు కొలుచుకుంటారు పక్క సందులు. దీన్ని యాక్సెప్ట్ చేయాలి. ఇది ఒక రియాలిటీ, ఇది ఒక రియాలిటీ. దాన్ని యాక్సెప్ట్ చేయి. నువ్వు వాళ్ళ బాధలు ఏమిటో కనుక్కో, పక్క వాళ్ళతో వాళ్ళకున్న ఇబ్బందులు కనుక్కుని ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి పరిష్కరించు. ఆ పరిష్కారాలు ప్రాపర్ గా జరక్క మీ ప్రయోజనాల కోసం వాటిని వాడుకుని ఇద్దరిని ఎండబెట్టి వీడిని తంతే తప్ప సమస్య పరిష్కారం కాదని వాళ్ళిద్దరూ అనుకుని నీ మీద దాడి చేస్తే ఉగ్రవాదులు అంటావా? చేసింది నువ్వు కదా. ఈ దేశంలో ఉగ్రవాదం అనేది రకరకాల రూపాల్లో వ్యక్తీకరణకి వచ్చింది. ఖలిస్తాన్ ఉగ్రవాదం అన్నారు కదా ఒక దశలో. ఖలిస్తాన్ ఉగ్రవాదానికి, బోడోల్యాండ్ నినాదానికి, నాగాలాండ్ నినాదానికి, సుభాష్ ఘీసింగ్ నినాదానికి, జార్ఖండ్ ముక్తి మోర్చా నినాదానికి, ఈ నినాదాలు రావడానికి వెనకాల వీళ్ళు చేసిన అణిచివేత ఉంది కదా. మీరు పంజాబ్ని గ్రీన్ రెవల్యూషన్ కి సింబల్ గా మార్చాలని మీరు అనుకుని
వాళ్ళ భూముల్లో విపరీతంగా పంటలు పండించడం కోసం ఉమ్, ఎరువులు వాడి ఆ భూముల్ని చావగొట్టేసి ఉమ్, ఎందుకు పనికిరాని భూములుగా మార్చిపడేసి ఉమ్, వాళ్ళ జీవితాలను సంక్షోభంలోకి నెట్టేసి వాళ్ళకి నదీ జలాల పంపిణీలో కూడా అన్యాయం జరిగి ఉమ్, సట్లెజ్ నది అవును జలాల్లో వాళ్ళకి అన్యాయం జరిగిందని ఆ రోజు నుంచి బాధపడుతూనే ఉన్నారు. అవును ఇప్పటికీ పరిష్కారం కాలేదు. ఉమ్, కాబట్టి ఈ నదీ జలాల వివాదం మీ రాజకీయాలకు అనుగుణంగా మీరు వాళ్ళని ఎండబెట్టి ఉమ్, నువ్వేమో ఇంత పంట తీయాలని ప్రెజర్ పెట్టి ఉమ్, టార్చర్ పెట్టినందుకు కదా వాళ్ళు తుపాకులు పట్టుకుని ఢిల్లీ మీదకి ఎగబడ్డారు. అవును ఎందుకు మొన్న రైతులు నిరసన జరిగింది ఢిల్లీలో? ఉమ్, 4 నెలలు ఎందుకు కూర్చున్నారు వాళ్ళు అక్కడ? అవును ఇదే నినాదం కదా, అవును నదీ జలాల పంపిణీలో అన్యాయం జరుగుతోంది అనేదే కదా స్లోగన్ ఆ రోజున కూడా. ఉమ్, ఉమ్, ఇవన్నీ ఎందుకు పరిష్కారం కావు? అది తెలుసా పవన్ కళ్యాణ్కి? ఉమ్. ఏం మాట్లాడతాడు అతను?